తహసీల్ ఆఫీసులో ఉన్నాము. ఇది సుమారు పట్టణానికి కిలోమీటర్ దూరంలో తహసీల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. కానీ ఇది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలన్నా వారికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడికి ఓల్డేజ్ ముసలి వారు రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఆటోలు కూడా ఇక్కడికి వసతులు లేవు. విద్యార్థులకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తీయాలంటే కిలోమీటర్ పొడుగున నడుచుకుంటూ రావాలంటే వారికి ఇబ్బందిగా చాలా ఉంది. మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మగవారి కంటే వెహికల్స్ బైకులు ఉంటాయి, వారు వాటిపైన వచ్చి పనులు చేయించుకుంటున్నారు. కానీ మహిళలకు మాత్రం నడుచుకుంటూ రావాలంటే ఆటోలో రావాలంటే రాను 100 రూపాయలు ఆటోలకు తీసుకొని కిరాయిలు వాళ్ళు చెల్లించుకుంటున్నారు. కాకపోతే దీన్ని ఇకనైనా అధికారులు స్పందించి ఈ తహసీల్ ఆఫీసును భీమ్గల్ పట్టణం కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. భీమ్గల్ ఇక్కడే ముఖ్య విషయం ఏమిటంటే మన రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ మండల రెవెన్యూ కార్యాలయం భీమ్గల్ పట్టణానికి చాలా కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇక చాలా ఇబ్బంది, ఏదైనా అవసరం పడి పిల్లలకు స్కాలర్షిప్లు కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ అవసరం పడితే చాలా దూరం వెళ్ళి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది దూరంగా ఉండడం వల్ల. ముఖ్యంగా మహిళలకు మన ప్రాంతంలో గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వెళ్ళి క్యాస్ట్ ఇన్కమ్ పిల్లలకు సంబంధించి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ వెళ్ళి తీసుకోవాలంటే చాలా దూరం అవుతున్నది. ఏదన్నా అవసరం ఉండి ఆటోల ద్వారా వెళ్ళాల్సి వస్తే ఆటో వాళ్ళ దగ్గర 100 రూపాయల వరకు ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉన్నది చాలా దూరం ఉండడం వల్ల. అందరినీ దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని కొంచెం పట్టణంలో ఉంచాలని కోరుకుంటున్నాం. జేసీరావు. ముఖ్యంగా ఇక్కడ మండల ఆఫీస్ ఉంది. కాకపోతే విలేజ్ అవతల ఉంది కాబట్టి విలేజ్ నుంచి రావాలంటే 1.5 కిలోమీటర్ ఉంది. మెయిన్ అక్కయ్యలకు కానీ మన ముసలమ్మలకు కానీ విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ అట్లాంటి వాళ్ళకు చాలా కష్టమవుతుంది. అటు వాళ్ళు రావాలన్నా కానీ వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ ఒకసారి కెమెరా పెట్టండి సార్.